అందరికీ నమస్తేనుల్లా. వెల్కమ్ టు ఎంఆర్ మీడియా తెలంగాణ. దిస్ ఇస్ రేఖ. ఇలా మనతో చాలా అంశాలు మాట్లాడడానికి తెలంగాణ ఉద్యమకారురాలు షేర్ మనం ఉన్నది. అమ్మ అందరికీ తెలుసు, అందరికీ సుపరిచితమే. దాదాపు అమ్మ ఒక మాట మాట్లాడిందంటే అది సోషల్ మీడియాలో వైరల్ కావాల్సిందే. అటువంటి మాటలు మాట్లాడుతుంది అమ్మ. అమ్మకు వెల్కమ్ చేద్దాం. అమ్మతో చాలా ముచ్చట్లు మాట్లాడిపించుకుందాం. అమ్మ నమస్తే. అమ్మ నమస్తే అమ్మా. ఎట్లున్నావు? మంచిగానే ఉన్నామ్మా. మంచిగా ఉన్నావు? మంచిగా ఉన్నా, బాగానే ఉన్నా. మన తెలంగాణ బిడ్డల భాష ఇదే కదా, మంచిగా ఉన్నామంటే మంచిగా ఉన్నా, ఏమండి అంటే ఏమండి కాదు కదా మనది. మంచిగా ఉన్నామంటే మంచిగా ఉన్నా, ఏమండి అంటే భీమండి అన్నట్టు, మా భీమండి అన్నట్లు అవుతుంది. మనం ఏమండి మంచలం కాదు, తెలంగాణ పద్ధతి మనది, ప్రేమగల్ల తెలంగాణ. రైట్. ఇన్ని రోజులు మైకులు పెట్టుకొని మాట్లాడుకున్నాం. ఇప్పుడు డైరెక్ట్ కూర్చోబెడదాం అమ్మనని ఇది దాకా తోలుకొని వచ్చిన. రైట్ అమ్మ, మొత్తం మీద ఈ పాలన ఇట్లా పోతాంది. పాలనది ఏముందమ్మా, ప్రజలను ఏడిపించే పాలన అయింది. ఇప్పుడు ప్రజలకంటూ సుఖం ఏం లేదు, బిజినెస్ లేదు. ఈ రేవంత్ రెడ్డి సీఎంగా అయ్యింది ప్రజల మీద పగ తీసుకొని కైండి అనుకుంటున్నామ్మా నేను. ప్రజల మీద, ఎందుకంటే ఓటు కేసులో జైలు ఉన్నాడు కదా, ఆ పగ తీర్చుకోనికి తెలంగాణ ప్రజలని పగ తీర్చుకోనికి వచ్చిండు. కొన్ని రోజులు ప్రజల మీద పగ తీసుకుంటున్నా, మీ కేసీఆర్ మీద పగ తీసుకుంటున్నా. మా కేసీఆర్కి ఏం కాదు, అయ్యో తొడేలు తప్పిస్తే గొల్లు దస్తాయా అమ్మా. కేసీఆర్కి ఏం కాదు, కేసీఆర్ గారికి ఏం కాదు, మన తెలంగాణ ప్రభుత్వంలో ఉన్న తెలంగాణ మనుషులకు కూడా ఏం కాదు. ఇప్పుడు ఎందుకంటే ఆయన ఇంకా ఉన్న ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, కార్యకర్త కానీ మా తెలంగాణ ప్రజలే, మా కుటుంబ సభ్యులే. అందరూ ఆయన ఇంకున్నోళ్ళు కూడా మా వాళ్ళే, వేరే వాళ్ళు ఎవ్వరు గారు. వాళ్ళు ఇంకా తెలుసుకుంటలేరు ప్రజలని. సీఎం గారు ఇంత ఏడిపిస్తుండు, ఇది మనకు అవసరమా అని ఆయన ఎన్నుకున్న ఎంపీలు చెప్తలేరు, ఎమ్మెల్యేలు చెప్తలేరు. కాదు, ఏడుతుండ్రు అని మీరు అంటారు. అవును, కానీ ఏడుస్తోళ్ళందరూ కేటీఆర్, హరీష్ రావు పైసలు ఇస్తేనే ఏడుతాండ్రు అని చెప్పేసి. అయితే అమ్మా, కూలిచ్చి ఏడిపించుకునేటోడు ఎక్కడన్నా ఉన్నాడా ప్రపంచంలో? ఇప్పుడు ఆయన అనగానే అవుతారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి అంటున్నాడు కదా, ప్రజలకు ఇండ్లు కట్టిస్తా అనుకున్నాం మేము, ఇండ్లు కట్టిద్దాం అనుకున్నా. నీవు ఇండ్లు కట్టించేటోడవు అయితే ఏమన్నా జాగ చూపి వాళ్ళకి ఇండ్లు కట్టియి, వాళ్ళని ఆ ఇండ్లకు దోలు, ఆ గుడిసెలు గూలగొట్టు. నీవు చెట్టు కింద సంసారం చేస్తావా? నువ్వు 4 రోజులు నీ బిల్డింగ్ లిస్ట్ పెట్టి చెట్ల కింద సంసారం చేసి ఆ ప్రజలకు మెప్పి ప్రజలను ఏడిపియనికే నువ్వు ఇట్లా చేస్తున్నావు. అక్కడ 3 మంత్రులు మురిగిపోయినరని మంది ఎంత సాపైనా దేంతో గడుగుతుంటున్నారు మీ మంత్రులకు ముఖాలు. అది గుర్తు పెట్టుకోర్రి. మాకు ఏ ప్రభుత్వం ఉన్నా ఇట్లా కాలేదు, వీళ్ళు ఇంత పాలనని ఒక ఆమె పాట పాడుతుంది చూడు. ఉన్నోనికి మేడల మీద మిద్దెల మీద అన్ని ఉంటాయి, లేనోళ్ళకి ఏది లేదు, ఉన్న జాగా కూడా గుంజుకుంటు. అంతమంది ఉసురు అవసరమా? రేవంత్ రెడ్డి సీఎం గారికి నేను చెప్పేది ఏంటంటే, నాయన నీకు మొదటి నుండి నేను మీడియా ఎప్పుడు ఛానల్ వాళ్ళు ఎవరు మాట్లాడమన్నా చెప్పేది ఒక్కటే మాట, ఇంతమంది సాపెన నీకు అవసరం లేదు. తెలంగాణ ప్రజలను ఇచ్చిపెట్టి నువ్వు ఎక్కడో ఓవనని ప్లాన్ చేస్తున్నావు. లంగా బుంగా భగవాన్ దాస్ అని ఒక్క బిడ్డ ఉంటే పెళ్లి చేసినావు, ఆంధ్రకి ఇచ్చినావు. ఆ బిడ్డే ఉన్నదికి పోతావా? తట్టబుట్ట చదువుకొని మైబున అది తెలంగాణ ప్రభుత్వాన్ని ఇచ్చిపెట్టి నువ్వు బయట దేశం పోతావా? మాకు తెలియదు. నువ్వు ఎక్కడ పోయినా సురక్షితంగా ఉండాలని మేము కోరుకుంటున్నాం. ఏమైనా అంటే మా కేసీఆర్ గారిని, కేటీఆర్ గారిని, హరీష్ రావు గారిని, ఈ కుటుంబాల వినవాడి ఏడవకు. నువ్వు ఒక్కను ఏడుస్తున్నావు, వాళ్ళ 3 విన. ప్రపంచ దేశాలన్నీ ఆయన కోసం సంతోషపడుతున్నారు, బాధపడుతున్నారు. మంది బుడుబుడకల మాటలు ఏమని కట్టె తుపాయి ఇక్కడ వస్తాడా? నేను చిన్నగా నాకు వచ్చేది, నెత్తిన టోపు పెట్టుకొని కట్టె తుపాయికి నెత్తిన సక్కలు పెట్టుకుని ఇండ్లు ఎందుకు కట్టింది, గోడలు ఎందుకు కట్టింది, గోడలు గూలు మీనవాడి వస్తే ఎంత బదలాం నా ఇల్లు కట్టిన సూత్రాన్ని చుట్టూ పోయిన గంటే చారు పోయినకి పెట్టిన, నా ఇల్లు కట్టిన బుడ్డోని బునాది పోసిన, ఒరబెట్ట అసలు దూలాలు పెట్టించిన అన్నీ నాకు పెద్దగా వస్తుంది. కానీ అంత చెప్పాలంటే కష్టమవుతుంది. తుపాకి రామనేశాలు చెప్పి సీఎంగా అయినవు అయితే కానీ ప్రజలకు మంచి పని చేయకపోయినా పర్వాలేదు, నష్టపెట్టే పని చెయ్యకు, దుఃఖం పెట్టే పని చెయ్యకు.
ఎంతమంది తల్లులు పిల్లల కడుపులో కట్టుకొని ఏడుస్తున్నారు. ఆ ఉసురు నీకు అవసరమా? నీకు చెడ్డ మాటలు మాట్లాడొద్దు. ఆయనైనా ఒక మంత్రి, ముఖ్యమంత్రి, ఎవరో తిడతారు తెలివి లేని వాళ్ళు, కానీ మాకు తెలివి ఉంది. 600 కోట్లు 6 కోట్లు పెట్టి నీకు గాంధీ విగ్రహం కట్టియాలని ఉండాలి. 5,000 కోట్లు 5,000 కోట్లు ఎవరిని ముంచి కట్టిస్తావు? కేసీఆర్ గారు ఓ పని చేస్తే, కాళేశ్వరం చేస్తే, ఏమన్నా పని చేస్తే ముంచనిక చేసినావు, తేల్పనిక చేసినావు, ఇంత తిన్నావు అంత తిన్నావు అంటున్నావు. ఇప్పుడు నీవు మూసినది గెలుకనికే తిననీకనే చేస్తావు. ఆ మూసినది ఏం వెలుగబెట్టావు ఈ 2 సంవత్సరాలు. నీవు గాంధీ విగ్రహానికి చెందలు చేసినా మంది తన ₹1 లేదు, నీకు ఎనిక కూడా లేదు. రోడ్డు మీద గాంధీ వేసి వేసుకొని కట్టె పట్టుకొని పోరలు నిలబడతారు కదా రంగు రుద్దుకొని, నువ్వు అట్లా సీఎంగా కట్టె పట్టుకొని గోసి పెట్టుకొని నిలబడ్డా నీకు ₹1 ముందలేరు. ఎందుకంటే నువ్వు చేసే చెడ్డ పని. నువ్వు మంచి పనులు చేస్తే గాంధీ విగ్రహం ఏంది? గాంధీ అందరికి కావాల్సినోడే, రాజ్యం తెచ్చినోడు. గాంధీ అంటే అందరికి దేవునిలాకనే. నీవు ఒక తెలంగాణ తల్లిని దేవతలాగా కొలిస్తేనే కొన్ని కూలగొట్టి చెడగొట్టి బడబందాలు ఆడించినావు. నువ్వు చేసే పని ఏంటంటే, వెనకట పెద్దలు శాస్త్రం చెప్తుండ్రమ్మా, బండి చెడగొట్టి బొంగురాలు చెప్పించిన అట్లోటి పనికే నువ్వు వచ్చినావు. బండి చెడగొట్టి బొంగురాలు చెప్పిస్తుండు, గిరగిర తిప్పుతుండు. గిరగిర ఎన్ని దినాలు తిప్పుతావు నువ్వు? ఎన్ని దినాలు? ప్రజలకు మనశ్శాంతి ఉన్నంత సేపే నీవు ప్రజలకు తిరగబడితే నీకు ఓట్లు ఎందుకు వేస్తున్నారమ్మా? మొన్న సర్పంచ్ ఓట్లు అట్లేసిర్రు, మొన్న ఎంపీటీసీ ఓట్లు ఇట్లేసిర్రు అని నువ్వు అంటున్నావు కదా. గారెడేశం వేసుకున్నట్లు వేసుకొని గారెడి మాటలు చెప్తే సీఎం అయినవు. గారెడి మాటలకి వెళ్ళి ఇంకా 4 ఏళ్ళు ఉన్నాడు, ఇంకా 2 ఏళ్ళు ఉంటాడు. మా లేతవని ఖమ్మం ప్రజలు నీకు బ్రహ్మరథం పట్టిర్రు. ఖమ్మం ప్రజలను ఏం చేసినావు? వెనకట పెద్దోళ్ళందరూ నీకేంద్రా నా ఖమ్మం నీకు ఇచ్చేది అన్నట్టు అట్లోటి పని చేసినావు. ఖమ్మం ప్రజలు 600 ఇండ్లు అంటే ఎంత కన్నీరు. 3,000 మంది 3,000 మంది 3,000 మందికి పిల్లలు ఎంతమంది, జిల్లలు ఎంతమంది, పుట్టిమూల ఇంట్లో ఉన్నోడు ఎంతమంది, లేనోడు ఎంతమంది, ఎక్కడ అప్పు తెచ్చుకునిరా సప్పు తెచ్చుకునిరా ఏం తెచ్చుకొని కట్టుకునిరా ఇండ్లు, ఎంత బాధపడుతున్నారు. ఆ బాధ నీకు అవసరమా? కొంతమంది కేసీఆర్ చేయబట్టి ఇట్లా అయిందని కేసీఆర్ మీద నెట్టేస్తారు. కేసీఆర్ చేయబట్టి ఎవడన్నా కేసీఆర్ గారిని ఒక్క మాట చెప్పు తీసుకొని కొడతాం అన్నోడు ఉన్నాడా? ఏం బట్టి ఉచ్చబోసి ముఖం కడుగుతుంటున్నారు. కేసీఆర్ గారు నన్నోళ్ళు ఉండరా ఎవరన్నా? కన్న తండ్రి అని పూజించిర్రు ఆయనని, కన్న తండ్రి అని రా సారే కావాలని ఎందుకన్నారు? ప్రజలకు గారెడి మాటలు చెప్పినందుకు బొక్కబోలర పడ్డారు. ఆ బొక్కబోలర పడి ఇప్పుడు తెలుసుకుంటున్నారు. ఇప్పుడు తెలుసుకొని కూడా మొన్న ఓట్లు కూడా ఇంకా నువ్వు ఈ దొంగ మిషన్లు కూడా పెట్టే తయారు నేర్చుకున్నావేమో, అవి కూడా తెలియదు. కొంతమంది కొన్ని దోవలు గెలిచినావు అంటే అదేమన్నా గారెడే ఉండొచ్చు. నీ కాంగ్రెస్ వాళ్ళు ఎట్లయినా వెనకట్టుంటి ఎవరికి దొరికితే వాళ్ళు దోసుకుంటారు అనేది తెలిసింది కదా. అట్లోటి పని చేసి ఇట్లా ఓట్లు వేపించుకున్నారు అని తెలియదు. కానీ గెలిచిన వాళ్ళని కూడా ఇజ్జత్ ఇస్తుండ్రు కదా ఈ రేవంత్ రెడ్డి. గెలిచి అన్న పాపం వాడు 10,000 పెట్టినో 20,000 పెట్టినో మంది కాళ్ళు మొక్కినో ఏళ్ళు మొక్కినో వాడు తాన సర్పంచ్ గెలిచే, ఎంపీటీసీ గెలిచే, వార్డు నెంబర్ గెలిచే, వాని ఇజ్జత్ కూడా తీస్తున్నాడు. ఎవడన్నా దొరుకుతారే మీరు రేవంత్ రెడ్డి ఇట్లాంటి తోటి. మన కావున పండుగ నాడు మా బస్తిని మస్తు కాంగ్రెస్ వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు మా టీఆర్ఎస్ వాళ్ళు లొల్లి పెట్టుకున్నాం. నువ్వేం బీకినావు అంటే మేము బీకింది గీ రోడ్లు ఉండేరా, గీ మోరీలు ఉండేరా, ఇంటింటికి నల్ల ఉందిరా, ఇంటింటికి నీళ్ళ కలెక్షన్ ఉందిరా, కళ్యాణ లక్ష్మి ఇచ్చిండ్రా మా కేసీఆర్ గారు. నేనే పెట్టుకున్నా వాళ్ళ తొండోలి. కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు, షాది బొమ్మారకు ఇచ్చిండు. ఒంటరి మహిళకు ఎవడన్నా పింఛన్ చేసిండా? మొగడిచి పెట్టిపోతే అది రోడ్ల మీద వాడి పిల్లలు బతికించుకున్నది. ఒంటరి మహిళకు పింఛన్ చేసిండు. ఏమన్నా వీకర్ సెక్షన్ జాగుంటే పట్టాలు ఇచ్చిండు. అన్నీ మంచిగా చేసిన కేసీఆర్ గారిని ఇవాళ ఎనికేసినవని అందరు గుండెలు బాదుకుంటున్నారు. ఆయన దేవుడు అనేటోళ్ళు కొన్ని వేల మంది ఉన్నారు, నిన్ను దయ్యం అనేటోళ్ళు కొన్ని లక్షల మంది ఉన్నారు. నీవు ఆ సాపెన పడ. కానీ నేను ఎప్పుడు మైకు పట్టుకున్నా ఇదే చెప్తున్నా, కానీ ఆయన మైండ్ వెలుగుతలేదు. ఆయన ఇంకున్న మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఈ రేవంత్ రెడ్డి కొన్ని దినాలు తెలుగుదేశంలో పోయి వీడికి వచ్చిండు కదా. మొట్టమొదటి నుండి కాంగ్రెస్ పుట్టినప్పటి నుండి కాంగ్రెస్ దండ పట్టుకున్న వాళ్ళ గాలి మొత్తం పోతుంది. పోయి ఎక్కడ దొరుకుతావి, ఎక్కడ బోలర పడబట్టివని ముసలోళ్ళు కాంగ్రెస్ జెండా మొట్టమొదటి నుండి పట్టుకున్న వాళ్ళకి గాలి ఏముంటలేదు. వాళ్ళు వెనక్కి తిరుగు చూసుకుంటలేరు, కానీ చూసుకుంటున్నారు కానీ పగ్గాలు ఆయన చేతులు ఉన్నాయి. ఇష్టపెడితే బోలర పడతామేమో అని వీళ్ళు వెనుక
ఇట్లా ఈ జల్లలు బండి మన ఊళ్ళో ఎడ్ల బండ్లు పోతుంటే నొగలు పెడుతురు, గడగోయలు పెడుతురు. గడగోయలు పట్టుకొని బండ్ల మీద బిగ్గర కూర్చుంటున్నారు. ఆ పగ్గాలు రేవంత్ రెడ్డి ఇచ్చిపెడితే బొక్కబొల్లర పడతావని అలా భయం అవుతుంది. ఆ పగ్గాలు ఇచ్చిపెట్టకున్నా బొక్కబొల్లర పడ్డా సరే, ఇప్పటికైనా నిజం తెలుసుకొని మీ అందరు మంత్రులు ఇంతమంది తన మంచి పేరు తెచ్చుకున్నాడు. గా ఉత్తమ్ కుమార్ రెడ్డి గాలందరూ ఎక్కడ పోయినమ్మా? జానారెడ్డి ఎక్కడ పోయినమ్మా? వెనుకటి నుండి జానారెడ్డి కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ కాంగ్రెస్ లో మొట్టమొదటి నుండి పాతుకొని కూర్చున్నారు. వాళ్ళకి దమ్ములేక కాదు, ఏ గలగల గజ్జలు గాలిచ్చిన మొత్తం ఓడ వచ్చిన సున్న ఓలి తమలపాకని ఉల్రపొట్టు పోయి అన్నీ విలిచ్చిండు. నీకు ఇట్లిస్తా, నీకు అట్లిస్తా, గుర్చె తీసి బిల్డింగ్ కట్టిస్తా, బిల్డింగ్ తీసి విమానం లెక్కిస్తా అని అన్ని బోకర్ చామంతలు చెప్పిండు. ఒక్క బస్సు పెట్టిండు, ఆ బస్సులో గుద్దుక చస్తుర్రు. ఆ బస్సు పెట్టపోయినా బాగుండు. ఏం పేరు ఇచ్చిండు? కరెంటు బిల్లు ఒక్క నెల చలికాలం ఉన్నప్పుడు పిరుస్తుంది. ఎవడైనా ఒక ఫ్యాన్ లేకుండా ఉంటాడా? ఒక ఫ్రిడ్జ్ లేకుండా ఉంటుందా? ఒక కూలర్ లేకుండా ఉంటుందా? వాడు ఈ చలికాలం ఉన్నప్పుడు ఫ్యాన్ వేసుకోడు, ఫ్రిడ్జ్ కూడా తక్కువ గుంజుతుంది. అప్పుడు 100 200 అయితే నువ్వు కట్ చేస్తున్నావు, మాఫీ చేస్తున్నావు. ఇప్పుడు ఎండాకాలం వచ్చే నువ్వు 4 నెలలు ఇచ్చిన బిల్లు ఎండాకాలం 3 నెలలు డబ్బలకు త్రిబల్ వసూలు చేసుకుంటావు. పొట్టు నెత్తి పొడుగోడు కొట్టి అన్నట్టు నీవు గిట్లా చేస్తున్నావు. నువ్వు చేసే పని అంత మంచిగా చేస్తున్నా అంటుండు. ఏ మంచిగా ప్రభుత్వంలా పొద్దున్న లేచి టీవీ చూడని వాళ్ళు ఎవరు లేరు, న్యూస్ ఛానల్ చూడని వాళ్ళు ఎవరు లేరు. మంచిగా చేస్తే మంది ఎదుగు మెచ్చుకోరు, మంచిగా చేస్తే ఎవరినైనా మెచ్చుకుంటారు. నిన్ను ఆయన అంటున్నాడు మంది దీవెన మంచిగా ఉందని అంటున్నాడు. మంది దీవెన ఏం మంచిగా ఉంది? నీకొక్క మనవాడు 16 పండ్లలో ఏ పళ్ళు ఇస్తాము, ఏ పళ్ళుకి ఏమైనా నువ్వు వెనక్కి తిరిగి చూసుకో. ఇప్పటిదిప్పుడు ఏం తలగదు, ఇప్పటిదిప్పుడు ఏం తలగదు. నీకు తరతరాలకు తలుగుతూనే ఉంటుంది. నీ ఇల్లు గులగొట్టుకొని 4 రోజులు రోడ్డు మీద వండుకో తెలుస్తుంది. అక్కడ పొంగులేసి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతుండగా, తుమ్మల నాగేశ్వరరావు ఉన్నాడు కదా, 3 మంత్రులు ఉన్నాడు అక్కడ. వాళ్ళ కొంపలన్నీ గులగొట్టుకొని ఆ రోడ్డు మీద వండుకొని వాళ్ళ సరిత 4 రోజులు వండుకొని వాళ్ళకు ఒక గుడిసెలేసి ఇవ్వని రాదు? ఆ గుడిసెలేసి ఇవ్వను. అరే మా సరిగా మంత్రులు ఇల్లు గులగొట్టినందుకైనా మా సరిగా దోమలు వండుకున్నారు ఇల్లు. మాకు వాళ్ళు పేదలే కాదని పట్టిరు వాళ్ళు. ఎవరు? ఈ మంత్రులే. ఇండ్లు కట్టుకున్న వాళ్ళు పేదలు గారా? పేదలు కాకపోతే గుడిసెల పాముల తేలులో వండుకోవాలనే ఉంది. ఆంకరం ఎక్కువైందా? మరి మీకు మంచి మంచి రెస్టారెంట్లు, డాబాలు, మేడలు, మిద్దెలు, హెలికాప్టర్లు పోతారు, సొంత కార్లలో పోతారు. వాళ్ళకి 40 గదాల జాగాల్లో ఉండేటోడు గుద్దబలిచినోడు ఎవడని ఉంటాడా? ఎవడుంటాడు? కండ్లు వెనక్కి తిరిగి మాట్లాడొద్దు, ముందల పెట్టుకొని మాట్లాడాలి. చట్టం ఎప్పుడైనా చుట్టం కాదన్నట్టు పోలీసులు రెచ్చగొట్టి ప్రజలని చాలా దెబ్బలు కొట్టిస్తున్నారు. తిప్పట్లాడి సమాన్లు చెత్త బండులు వేస్తున్నారు. ఒక ఆమె అంటుంది, మున్సిపాలిటీ బండిలో నేను వండుకున్న అన్నం గిన్నేసిరని. మున్సిపాలిటీ బండిలో అన్నం గిన్నేసినాక మున్సిపాలిటీలో డబ్బాలు ఏమేమి బట్టలు వేస్తాం, ఏమేమి వేస్తామమ్మా? పాసిపోయింది వేస్తాం, మురిగిపోయింది వేస్తాం, ముట్టు బట్టలు వేస్తాం, మంచి బట్టలు వేస్తాం. అందులో అన్నం తీసుకొని పిల్లలకు పెట్టాలనా? పిల్ల తరానికి అక్కడున్న మంత్రులు ఇట్లా మోసం చేసే మంత్రులు ఎప్పుడైనా అనుభవించగా తప్పదు. కేసీఆర్ గారు ఏడవనికే కేసీఆర్ గారు 10 ఏళ్ళు ప్రభుత్వంలా పనిచేసి సాగు నోట్ల తలబెట్టి తెలంగాణ తెచ్చి ఎవరిళ్ళన్నా ఊలగొట్టిందా? ఏమన్నా చెడ్డ పేరు వచ్చిందా? నువ్వు ఏమైనా కేసీఆర్ గారు వినబడతావు. నీకెట్టు తిరగలేవు, నాలుగు అడ్డం తిరగదు, పట్టే ఎగురుతావు అంతే. నీవు చేసే 7 గంటల పనులే ఇవి. ఒక్క పని మంచిది కాదు, ఎవ్వడు మెచ్చుకునే పని కాదు. ఆయన ఏమనుకుంటున్నాడమ్మా అంటే, ఓసారి కర్తవాల ఎలక్షన్ అయిపోయేదాడుగు మూసిన అది వినబడ్డవు, అది కొంచెం మాపోయింది. మన ఊళ్ళో సర్పంచ్ ఓట్లు అయిపోయినాయి, ఇంకా ఖమ్మం మీద పడతావు. ఖమ్మం వాళ్ళు రేవంత్ రెడ్డిని కేసీఆర్ గారు కన్నా ఎక్కువ ప్రేమగా చూసుకున్నారు. మాకు టీఆర్ఎస్కు పడలే ఓట్లు. నీకు ఎంత మంచిగా కాంగ్రెస్ అని ఎంత అభిమానం చూపించారు. అలా నోట్లే మన్ను కొట్టినావు. ఒక్కరు వేస్తే 4 బాధపడుతున్నారు. వాళ్ళకి చుట్టాలు లేరా, బంధువులు లేరా, వాళ్ళ కుటుంబ సభ్యులు లేరా? వాళ్ళందరినీ మీద ఎత్తిపోయేవాటి. అవసరమా? ఎందుకు బురదల చేయి పెడుతున్నావు, కని కొట్టుకుంటుండవు.
ఉండే కాడుంటలేవు. నీవు చేసే పని వెనక్కి తిరిగి చూసుకో అయ్యా. ప్రజలు ఎంత అల్లాడుతున్నారు, ప్రజలు ఎంత కష్టపడుతున్నారు. ఎవరు అల్లాడతలేరు, ప్రజలకు కష్టం ఏం లేదట. ఇప్పుడు 99 రోజులు వాళ్ళు చేసిన పథకాలు హామీలు ఏవైతే ఉంటాయో అవి ప్రజలలోకి తీసుకుపోవడానికి మీటింగ్లు పెట్టుకుంటూ తిరుగుతారట. ప్రజలకు తీసుకుపోనికనా ప్రజలకు కూడా పాత చీపురు గట్టలు మస్తునే, మా ఆకిలు ఊడ్చి మొద్దు చీపురు గట్టలు కొత్తగానికి కూడా జనాలు తన పైసలు లేవు. ఆ ఊర్లో సాంపి జల్లి పెండెత్తి చీపురు గట్టలు మొద్దు చీపురు గట్టలు ఉంటాయి చూడు, పట్టుకొని ఉరికొస్తూనే ఉంటారు అందరూ. ఎవడు పచారానికి పోయినా ఇంటి మొగన్ని అయినా పెళ్ళాన్ని ఇసిరిసిరి కొడతారు పెళ్ళం. నువ్వు పోయి రాజకీయం చేసి ఎంత తెల్లగా చేసినావురా, ప్రజల శాపన పొందుతున్నావు అన్న. గడ మా కుమ్మెరకాడ, మా ఊరే కుమ్మెరకాడ పిల్లగాన్ని పిల్లగాన్ని చంపితే ఎంతమంది రచ్చ రచ్చ అవుతుంది అని ఔషధి చచ్చిపోయానా నీ చేతిలో చచ్చిపోయానా తెలియదు. సన్నవిల్ల తల్లిని కండ్లకు కొవ్వెక్కే కదా ఇంత చేసేది. అవన్నీ అవసరం లేదు, 7 గంటల పని అన్నీ చేస్తున్నాడు. ఆ 7 గంటల పనితో పని లేదు, చేసే పని ప్రజలకు మంచిగా చేయాలి. ప్రజలు ఏడితే ఆయనకు మంచిగా అనిపిస్తుందట. మంచిగానా ప్రజలు ఏడితే మరి రోజు ఇంతమందికి ఇంత కోటల చీసలు పోపించి మీ ఇంటి ముందర శోకాలు పెట్టి ఏడిపించుకో. ఎందుకంటే ఈ ఎన్నో పోర్లు ఉంటావో నువ్వు, పై పోర్లో కూర్చోబెట్టి ఏడ్చేటోళ్ళని, కింది పోరు వరకు వరదలు కట్టుకుంటూ వస్తాయి, మందు దాగి రాగాలు కట్టుకుంటూ ఏడుస్తాయి. రేవంత్ రెడ్డి నువ్వు ఎంత మంచివాడ ఉంటీరో, నీ కడుపు గలరు, నీ ఆలిముండ మయ్య గదరు, నీకు ముఖం దాంతో గడగ గదరు అంటారు. అట్లటి మాట నోరుతోటి ఎందుకు అనాలమ్మా? అనొద్దు. అరే నేను చేసే పని చేస్తున్నానని అనాలి ఎప్పుడే కానీ. ప్రజలు ఏడుపు మా సంతోషం అని ఎప్పుడు కోరుకోవద్దు. అరే నష్టపోగొట్టినా వాళ్ళకు దారి చూపిస్తాను చెప్పు, నువ్వు పోయి ఆడ ధైర్యం ఇయ్యి, నీకు అవసరమైంది తీసుకుంటా అంటున్నావు కదా. వాళ్ళకు ధైర్యం ఇచ్చి గుడిసెలు కట్టించి వాళ్ళను తానుంచి ఇండ్లు కొట్టు నీకు అవసరమైన వస్తువు అయితే. నువ్వేమి ఇట్లా లేకముందే రోడ్డు మీద మంది పక్కకు కలెక్టర్ ఆఫీస్ ఉంటది, కలెక్టర్ ఆఫీస్ పక్కకు వీళ్ళు లేబర్ పని చేసుకునేటోళ్ళు, కూలి పని చేసుకునేటోళ్ళు, గాళ్ళు ఉంటే ఎట్లా? అదే లేబరు మనుషులు గారా, లేబర్ కడుపుతో లేరా, కడుపుకు అన్నం తింటలేరా, గడ్డి తింటుంటారా? నువ్వు రెస్టారెంట్లో తింటే వాళ్ళు కుండలో వండుకొని అన్న తింటలేరా? వాళ్ళు గుడిసెలుండి పెళ్ళమ్మ కూడా సుఖంగా బతుకుతున్నారు, నువ్వు భయంగా బతుకుతున్నావు. బిక్కు బిక్కు బుక్కడ పై కట్టకుండా బతుకుతున్నావు నీ జీవితం. వాళ్ళు కమ్మగా వండుకొని అప్పటికిలా అప్పుడు తెచ్చుకొని కమ్మగా వండుకొని తింటున్నారు, కారం అయినా కడుపు నిండా తింటున్నారు, పిల్లల కడుపులు వేసుకొని పండుకుంటున్నారు. గుడిసెలైనా సరే నీ బిల్డింగ్లా, నీ బిల్డింగ్ కోట్ల బిల్డింగ్ కట్టావు, నీ బిల్డింగ్లో నీ బెడ్రూమ్ ఎక్కడో, నీ పెళ్ళ బెడ్రూమ్ ఎక్కడో. మంత్రుల బెడ్రూమ్లు కూడా అంతే, ఆయన ఇంకున్న మంత్రులు కూడా. అది తెలుసుకోవాలి. మేము ఇంత విశాలమైన జాగాలు వండుకుంటున్నాము, వాళ్ళకు 40 గజాల జాగాల గుడిసెలు గులగొడుతుంది. అలా పరిస్థితి ఎట్లా అని వెనక్కి మళ్ళీ చూసుకోవాలి, అది గుర్తు పెట్టుకోవాలి. ఎందుకు ఇట్లా నేను తుమ్మల నాగేశ్వరరావు దుబాయ్ ఇరుకపోయినా అంటే ఎంతమంది అంటున్నారు తెలుసా? అటే పోని అంటున్నారు. అయ్యో నేను అడిగిన కాడికి అటే వీకని బాంబులో పోని అంటున్నాడు. ఆ పొంగులే శ్రీనివాసరెడ్డి ఎటనో పోని వాడు సాగు దింప, వాడు మాకు మంత్రి పాడయిండు. ఆ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రికి ఎందుకు పాడయిండో వాడు అటే సావనంటారు. ఇప్పుడు వాళ్ళు ఇండ్లు గుల్లగొట్టినోళ్ళే కాదు. పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డికి కంపెనీ ఉంటుంది రాఘవ కన్స్ట్రక్షన్ అని, దాంట్లో ఎవడో బాంబు వేస్తాడని కూడా చూస్తున్నారు. ఈడ రాఘవ రాజేంద్ర నగర్ ఉంటది కదా మానస హిల్స్ లా, ఆ కొండంతా తవ్వుతురు, కంకర చేపిత్తురు, దాన్ని అమ్ముకోనీకట. ఎటువంటి పర్మిషన్లు లేవట. ఆయనకు పర్మిషన్ ఎందుకు? ఎమ్మెల్యే సీఎంనే చేతులు పట్టుకున్నాడు, ఆయనకు పర్మిషన్ ఎందుకమ్మా? ఆయన పర్మిషన్ అవసరం లేదు. పేదోడు రోడ్డు మీద బండి పెట్టుకుంటే అన్ని గులగొట్టి 50 రూపాయలు ఇచ్చేదాకా వాడు ఆడ రోడ్డు మీద బండి పెట్టుకున్నందుకే వాడు 500 కట్టాలి. ఈయనకెందుకు పర్మిషన్? ఈయనది కూడా వెళ్తుంది. ఎవరెవరు మోసం చేసి 3 ఏళ్ళు ప్రభుత్వం చేస్తున్నారో వాళ్ళది కూడా వెళ్తుంది. ప్రజలు ఎన్నుకున్న మనుషులమ్మ ఇల్లు. ఈయన అంటాడు రేవంత్ రెడ్డి, నువ్వెట్లా జాతిపిత అవుతావు కేసీఆర్ అంటాడు. ఎట్లా జాతిపిత అవుతాడమ్మా కేసీఆర్ అట? ఎట్లా జాతిపిత అవుతావా? ఇంతకుముందు ఉన్న వాళ్ళంతా మొగోలు గారా తెలంగాణలో ప్రజలు లేకున్నారా? మరి తెలంగాణ దేవాలని జయశంకర్ని సార్ని పట్టుకొని, తెలిసినోని తెలియనోని పట్టుకొని ఇట్లాంటి పని చేస్తే అంతకన్నా ముందు కూడా ఉద్యమం చేసిన వాళ్ళు ఉన్నారు, తెలంగాణ కావాలని ఉన్నారు. వాళ్ళు పట్టదనం వీళ్ళు ఉండలే, వాళ్ళు కలిసిపోలే. వాళ్ళ వెనుక కలిసిపోక వాళ్ళు వెనుకబడ్డారు. కేసీఆర్ గారు ఏం చేసిందంటే చక్కెర ఇల్లంతా తలితే సీమలు ఏరుకొచ్చి తన కుప్ప వస్తే చూడు, అట్లా కేసీఆర్ గారు ఏం చేసిందంటే
ఆ ఊరు కాడ ఈ ఊరు కాడ ఏడ తెలిసినోడు ఉన్నాడు, ఏడ తెలియనోడు ఉన్నాడు. మా ఇంకా ఎవరు కలిసి వస్తారు? కలిసి వస్తే మన తెలంగాణ మనం నిలబెట్టుకుందాం. ఒక ఆంధ్ర ప్రేక్షకుల నడుమ మన తెలంగాణ నలిగిపోతుంది. వాళ్ళ దిక్కు అప్పుడు ఎట్లున్నదంటే మన తెలంగాణ రాకముందు ఆంధ్రాలో 1,00,000 రూపాయలకి ఎకరా, మన తెలంగాణలో 10 రూపాయలకి ఎకరా. ఆంధ్రాలో 1,00,000 రూపాయలకి ఎకరా. అది పంట వానని పొలం కాకుండా ఎట్లనన్నా కానీ అక్కడ 1,00,000 అంటారు, మన తన 10,000 అంటారు. ఏంద్రా నాయన అని ఆయనకు అన్నీ అర్థమైపోయినాయి. నా చోటు చదువురాని దానికే తెలుస్తుంది. ఆయన అంత మేధావే, ఆయనకు తెలిసింది. తెలిసి గిట్ల కాకపోతే గిట్ల చేస్తే మా తెలంగాణ ప్రజలు బాగుపడతారు అని ఆయనకు ఒక్క కొడుకు ఒక్క బిడ్డ. ఆయన బతకలేకున్నాడా? ఆ సీఎం పదవి, ముఖ్యమంత్రి పదవి లేకపోతే ఆయన ఏడ కూర్చున్నా ఓ ఎకర భూమి ఉన్నా ఆయన పిల్లం బతుకుతురు. ప్రజల కోసం చేసింది ఇదంతా. ప్రజలకు తెలివి రావాలని చేసిండ్రు. అంతకుముందు మన తెలంగాణ కొట్లాడక ముందు కాంగ్రెస్ ప్రభుత్వం, తెలుగుదేశం ఉన్నప్పుడు మనం తెలంగాణలో ప్రజలే లేకున్నారా? ఎవడు మగోళ్ళకి పోయి ఓ మంత్రి అయితే సీఎం అయితే అన్నోడు ఇవ్వలేడు. ఎక్కడ పోయి ఆంధ్ర చంద్రబాబు ఎప్పుడు వస్తాడు, ఎన్టీ రామారావు ఎప్పుడు వస్తాడు, వైఎస్ రాజశేఖర రెడ్డి ఎప్పుడు వస్తాడని ఆ లెక్క డప్పులు కొట్టుకుంటా తిరిగిండ్రు. ఒకడు సార ప్యాకెట్కే పనిచేసే, ఒకడు కోటర్కే చేసే, ఒకడు 50 గదాల జాగాకే చేసే, అట్లా చేసిండ్రు. ఈ కేసీఆర్ గారు అట్లా చేయలేదమ్మా. అందరూ అభివృద్ధులు ఉండాలి, అందరూ మంచిగా ఉండాలి. తెలంగాణ ప్రజలకు నీళ్లు లేక అల్లాడుతున్నారు. ఆంధ్ర దిక్కు తాండవపత గీడున్న శ్రీశైలం కాలువ పోతే ఆంధ్రకే అండ్రి, నాగార్జున సాగర్ కాలువ పోతే ఆంధ్రకే అండ్రి. మరి మనకెట్లా చేయాలని ఆయన మంచి మైండ్ తోటి ఆలోచన చేసి పండుకొని ఆలోచన చేసి ఇట్లా కాళేశ్వరం అనేది మనకు తెలంగాణ పై ఎత్తున ఉంటుంది, మహారాష్ట్ర బార్డర్కు ఉంటుంది. ఇక్కడ కాలువ అనేది కడితే అక్కడి నీళ్లు మన తెలంగాణకు చుట్టుముట్టు తిప్పుకోవచ్చు, మా ప్రజల బతికించుకోవచ్చు అని ఆలోచన చేసి కాళేశ్వరం డ్యాం కట్టిండు. ఇప్పుడు మా మహబూబ్నగర్ జిల్లా అదంతా పోతున్నాయి ఆ నీళ్లు, అందరం బతుకుతున్నాం. మాకు మహబూబ్నగర్ జిల్లా కరువుగొంటి జిల్లాని ఎన్ని కష్టాలు ఉండేది. మా మహబూబ్నగర్ జిల్లాలో నీళ్లు పడక నేను చిన్నగా ఉన్నాక ఒక బోర్ వేయాలంటే ఒక బోర్ బండి రాపో. ఇప్పుడు ఏడ పొక్క కొట్టుకున్నా నీళ్ళే ఉన్నాయి. ఇప్పుడు నా అదృష్టం మంచిగా లేక హైదరాబాద్లో వచ్చి పడ్డా. నా ఊర్లో ఉన్న వాళ్ళు తండాలు ఉండరు. 2 ఎకరాలు ఉన్నాడు కూడా మంచిగా గల్లె ఎగిరేసుకొని ఆ ఇంటి ముందల కారు చూసుకో, ఆ ఇంటి ముందల బండి చూసుకో, మంచిగా బతుకుతున్నారు. నీళ్ళతో పొలం ఉంది కాబట్టి ఆడు 3 పంటలు పండించుకుంటాడు, మంచిగా బతుకుతున్నాడు. అప్పుడు వాన వస్తే పంట వండేది, వాన రాకపోతే ఎండిపోయేది. ఇన్ని జొన్నలు నేను చిన్నగా ఉన్నప్పుడు ఇన్ని జొన్నలు, ఇన్ని తైదలు, ఇన్ని ఆయుధాలు వేసుకునేది. ఇప్పుడు అట్లా కాదు, మిరపతోట వేసుకుంటున్నారు, పల్లీలు వేసుకుంటున్నారు, మక్కలు వేసుకుంటున్నారు, అన్నీ పెట్టుకుంటున్నారు, అన్నిటికీ నీళ్ళు మలుపుకుంటున్నారు, మంచి పంటలు ఎలా తీసుకుంటున్నాడు. మా తానకు కూరగాయలు అంటే వానకాలం ఉన్నప్పుడే మిరపతోటల్లో ఆడ ఈడ వంకాయలు, బీరకాయలు అంటే అప్పుడు తెలుసు. ఇప్పుడు చూడు ఎవ్వో బాయికాడ ఓ మడి కట్టుకుంటున్నారు, కూరగాయలు అన్ని రకాల కూరగాయలు పండించుకుంటున్నారు. నీ కష్టాలలోకి వెళ్ళి బయట పడ్డారమ్మా. కాలువ దూరం ఉన్న నీళ్లు రావనుకుంటే ఓ 2 లక్షలు తెలిసినంత అనుకోయి, అరే కాలువలకి వెళ్ళి పైపు లైన్ వేసుకుంటారా మేము అని ఓ 2 లక్షలు 4 లక్షలు అప్పు చేసి పైపు లైన్ వేసుకొని పొలాలలోకి నీళ్ళు వారబెట్టుకుంటున్నారు, మంచిగా బతుకుతున్నారు. ఇప్పుడు మా మహబూబ్నగర్ జిల్లా షేరు జడగొట్టింది రేవంత్ రెడ్డి. నేనేమనుకున్నా అంటే అబ్బా టీఆర్ఎస్లు ఉంటే మా మహబూబ్నగర్ నుండి 2వ సీఎం మా రెడ్డిస్ దాంట్లో మా రేవంత్ రెడ్డి సీఎం అయిందని మస్తు సంతోషపడ్డా నేను. అరే నా ఓటు ఏకున్నా పర్వాలేదు, వేసిన వాళ్ళు నన్ను వేసిర్రు ఆయన సీఎం కావాలని. మా మహబూబ్నగర్ జిల్లాకు సీఎం అయిండు మా రెడ్డి అని సంతోషపడ్డా. కానీ వారం తిరగకముందు ఈ షాట్లతో చిపురు కట్టలతో మమ్మల్ని కొడతారని మాకు తెలియదు. అంతేనా? అబ్బో ఇంకా ఇప్పుడు నోరు తెస్తే కొట్టడానికనే అవుతారు. నీరేవంత రెడ్డా, మీ రెడ్డా చెక్ అని అన్ని కులాల వాళ్ళు కొట్టడానికి వస్తారు. మమ్మల్ని చెప్పుకోనికి కూడా సిగ్గుపోతుంది, మాకు చెప్పుకోనికి కూడా సిగ్గుపోతుంది. ఎందుకంటే మనం ఎట్లా బతికినాం అనేది ఆయనకు ఆలోచన వస్తలేదు. ప్రజల కష్టపడ్డాడమ్మా నిజంగానే. అది దేవునికి తెలవాలి, మనకు తెలవాలి. ఇంత తెలివి ఉందంటే కష్టపడ్డాడంటవా? తెలివి ఉన్నాడు ఎట్లా కష్టపడతాడమ్మా? అరే రేపిస్తే ఆయన 10 రూపాయలు తెచ్చుకొని కడుపు నిండా తిని నీకు ఇక దింగి నా తనం ఇంకో తను పోతారు. అట్లా చేసిండు కాబట్టి ఇంత తెలివి ఉంది ఆయనకు.
స్వచ్ఛందంగా కష్టపడ్డోనికి కష్టం విలువ తెలుస్తుంది. ఇలా గోడు 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 మూసినది పొడితి కానీ ఎక్కడ కానీ గోడు గోడ అని ఏడుస్తున్నారు. సన్న విలువలని వేసుకొని తిరిగితే నేను కూడా రెడ్డి బిడ్డనే కానీ మస్తు కష్టాలు పడ్డా. నేను కూడా ఆ కష్టం విలువ నాకు తెలుసు. నాకు 4 పిల్లలు దాకినా నాకు ఆ కష్టం విలువ తెలుసు. అక్కడ ఎక్కడ ఏడ్చినా నాకు గుండెలు గాలి. ఇవాళ మీ మీడియా రావడానికి కారణం కూడా అదేనమ్మా. ఇప్పటికైనా కండ్లు తెచ్చుకొని రేవంత్ రెడ్డి మంచి పనులు చేస్తే ఉన్న 2 ఏళ్ళన్నా మంచి పేరు. కేసీఆర్ మంచిగా చేయలేదు. కేసీఆర్ అంటే ప్రజలు కొడతారమ్మా. కేసీఆర్ మంచిగా చేయలేదు. కేసీఆర్ నాకంటే ఏం మంచిగా చేసిండని ఇలా కేసీఆర్ నన్ను తిడతాడు. కేసీఆర్ నేను చేసే మంచి పనులను చూస్తే ఓర్వలేకపోతాడు అంటాడు. కేసీఆర్ మంచి పని చేయలేదా? చేయలేదు. కేసీఆర్ నీలాంటి ఒక పిల్ల డెలివరీ అయితే మేనమామలాక కన్నా తల్లిలాక నీకు కిట్టి కేసీఆర్ కిట్టిచ్చిండు. సబ్బులు కొనుక్కోనికి ఉండవో లేదో, పిల్లకు రుద్దానికి నూనె ఉందో లేదో, పిల్లకి ఏనిక పక్కవారవానికి బట్టలు ఉండవో లేవో, ఓ తొట్లే కూడా ఇచ్చిండు. పండ పెట్టుకొని 10 ఊళ్ళు తిరగనికి బట్ట కూడా ఇచ్చిండు. పెండ్లమోహన్కి ఓ చీర కూడా ఇచ్చిండు. 2 చెద్దర్లు ఇచ్చిండు. నీకు 12,000 రూపాయలు కూడా ఇచ్చిండు. బాలంతా ఎన్ని రోజులు ఉంటుంది? 3 నెలలు ఉంటుంది. సుఖం ఉన్నామే, సుఖం లేనామే నెలలు ఉంటుంది. 3 నెలల వరకు బాలంతకు సరిపోయే పైసలు ఇచ్చిండుగా. ఇచ్చిండా లేదా? ఆయన కాడ తండ్రి కనుక్కుంటేనే తండ్రా. ఒక పిల్ల పెళ్లి చేసుకుంటువి, నువ్వు 1,00,000 రూపాయలు పెట్టి నీ తులం బంగారుల మన్నువయ్యా నీవేమని తులం బంగారు పెళ్లి పిల్లకి ఇస్తున్నావో ఆ బంగారు అమ్మేటోళ్ళు మొత్తం మేలు మీద దెక్కి కూర్చున్నారు. వాడు ఉన్నా దాపెట్టుకుంటున్నాడో ఏమో బంగారు కోటోడు. 1,00,000, 1,50,000, 1,70,000 రేవంత్ రెడ్డి ఎప్పుడన్నా తిరగబడి అందరికి తులం బంగారం కొనిస్తాడేమో అని అనుకుంటున్నాడేమో బంగారం అమ్మేటోడు. ఆ కొనియడు, నిజంగా చెప్పాలంటే కొనియడు. కళ్యాణ లక్ష్మే ఇస్తలేడు, ఎక్కడి నుండి తులం బంగారు ఇస్తాడమ్మా? వాళ్ళు చెప్పినప్పుడు 50,000 ఉండేనంటే అవును 1,70,000 అయింది. ఇప్పుడు ఈ మోసం మాటలకు అంత మోసం జరుగుతూనే ఉన్నది. ఏది ఇయ్యడు ఆయన. ప్రజలు కూడా కండు తెరుచుకోవాలి. బంగారం కూడా నిజంగా చెప్పాలంటే బంగారు బాధితులు ఎవరున్నారో వాళ్ళందరికీ 1,00,00,000 వందనం. చదువుకున్నోళ్ళు కానీ చదువుకోనోళ్ళు కానీ బంగారు గురించి ఆశపడకురి. బంగారు పై మీద ఉంటే పానం పోతుంది, ఇంట్లుంటే పానం పోతుంది, కొందవన్న పానం పోతుంది. నీవు పిల్ల పెళ్లి చేయాలనుకుంటున్నావు, 1 ఎకరా భూమి పిల్ల పెళ్లి చేయాలనుకుంటున్నావు, ఓ ప్లాట్ రాసి పిల్ల పెళ్లి చేయాలనుకుంటున్నావు. నాయన తనకి ఇంతే ఉన్నదని చేతిలో 10 రూపాయలు ఉంటే పెట్టు. బంగారు మాత్రం కొనకుర్రి, ఎవ్వరు కొనొద్దు. ఈ మీడియా ముఖంగా చెప్తున్నా నేను. బంగారు కాడికి 1 నెల రోజులు ప్రజలు బంగారు షాపుల కాడికి పోకపోతే మాత్రము బంగారం మొత్తం కిందికి దిగొస్తుందమ్మా. కొనకపోతే అది గూట్లో పెట్టి మురిసేది. బాగా పైసలు ఉన్న వాళ్ళు కూడా గూట్లో పెట్టి మురవనికి అలా ప్రాణానికి తెచ్చుకోనికి పోయి కొనుక్కుంటున్నారు. కానీ అది ఎప్పటికైనా మోసమే. అక్కడ దేశాలలో బాంబులు వేసి చంపుతున్నారు మందిని. బంగారం ఎంత వస్తుందా? రూపాయలు ఎంత వస్తుంది? బతికిన దినాలు ఎవరి దగ్గర ఉన్న పైసలు ఉంటే మోసం చేయకుర్రి, సాయం చేయకుర్రి. బతికేది అప్పటంతా 100 సంవత్సరాల బతుకు ఎవరికి లేదు. ఎవరికి ఏమవుతుందో అమ్మా నిజం చెప్తున్నా నేను. కరోనా కేసీఆర్ గారు ఉన్నప్పుడు వచ్చింది. కోట్ల తెలంగాణ ప్రజలనే కాదు ఎక్కడ ప్రజలని కేసీఆర్ ఎక్కడెక్కడుంటే మందులు తెప్పించి కోవిడ్సీలు కోయాక్షన్ ఏ హాస్పిటల్ అన్నా తక్కువ ఉన్నదా? ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చింది. నీవు గవర్నమెంట్ హాస్పిటల్లకు అమ్మా, ఏ డాక్టర్ అమ్మ కానీ ఏ నర్సు కానీ ఒక్క సూది లేదంటది, ఒక్క బీబీ టాబ్లెట్ లేదు, షుగర్ టాబ్లెట్ లేదు. వాళ్ళు ఏమంటున్నారంటే నెత్తి కొట్టుకుంటున్నారు. మా లాంటి వాళ్ళు చెప్తే మా జాబ్లోకి వస్తుందమ్మా, లేవు మేము చిట్టి రాసిస్తాం పోయి తెచ్చుకోపోదు బయట. బయట తెచ్చుకున్నది గవర్నమెంట్ బయట తెచ్చుకున్నాం. శాతగాని ముసలి పోతే నిజంగానే ఉందమ్మా ఇటువంటి పరిస్థితి? నేను ఇప్పుడే సాక్ష్యం ఇప్పిస్తామ్మా, ఫోన్లు చేస్తా. గవర్నమెంట్ హాస్పిటల్ 10 హాస్పిటల్ కాదు, గాంధీ హాస్పిటల్తో సహా ఫోన్లు చేస్తా. నాకు చదువు రాదు, నేను అన్ని హాస్పిటల్లో పోయి నేను గత 35 సంవత్సరాల నుండి జమ్మిగడ్డ ప్రాంతం లేబర్ ఏరియా, ఎవరికి కడుపునొచ్చినా ఎవరికి కాలునొచ్చినా గాంధీ హాస్పిటల్కి వేసుకొని పోతుంటే వాళ్ళకు గర్భసంచి ఆపరేషను, కిడ్నీకి ఆపరేషను,
పిల్లలు కాకుండా ఆపరేషను, కడుపులు పోతే ఆపరేషను, గొంతులు ఏమన్నా అయితే ఆపరేషను. మా తాన భానుమతి డాక్టర్ అమ్మని ఒక ఆమె పరిచయం అయింది, గాంధీల ఎండి. ఆమెను పట్టుకొని ఎంతో మందికి ఎన్నో సేవలు చేసిన. అక్కడి కాంచి 25 ఏళ్ళ కాంచి మస్తు మంది డాక్టర్లు తెలుసు. ఎవరికి ఫోన్ కొట్టినా ఏం పని చేస్తారు. మా తాన రాజిరెడ్డి అన్న అని కాంగ్రెస్లో గెలిచిండు వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు. రాజిరెడ్డి అన్న కారు తెచ్చి మా ఇంటి ముందర నిలబెట్టిండు. ఏం కావాలి తెలంగాణ నేను అప్పుడు తెలంగాణలోనే తిరుగుతున్నా. తెలంగాణ తల్లి ఏం కావాలమ్మా నీకు, బయటికి వెళ్తలేవేందమ్మా అన్న. ఇప్పుడే బలశంకర్ అన్న పెళ్ళాన్ని హాస్పిటల్కి తీసుకుపోయి వచ్చింది అన్న. ఏమైందమ్మా అన్న. ఆమెకు రొమ్ముకు గడ్డ కట్టింది, రాత్రి తీసుకుపోయి ఇప్పుడే వచ్చినన్న 12 అవుతుంది, 1 గంట అవుతుంది అన్న. మరి నీకేం కావాలని అడిగిండు. నాకు గీడొక్క హాస్పిటల్ అయితే బాగున్నా, జమ్మిగడ్డలో చాలా కష్టాలు ఉన్నాయి, అందరు వీకర్ సెక్షన్ వాళ్ళు, అందరం 80 గజాల జాగాలో ఒక్కొక్క రూమ్ వేసుకొని బతికినాం. హాస్పిటల్కి వేసుకుపోవాలంటే మన తాన ఆటోలు లేవు, బస్సులు చాలా లేవు, చాలా కష్టం అవుతుంది అంటే ఆయన మైండ్లో పెట్టుకొని మా దగ్గర ఆ కాలంలోని ₹1,00,00,000 పెట్టి మా తాన హాస్పిటల్ కట్టారు. కట్టినాక ₹1,00,00,000 పెట్టి హాస్పిటల్ కట్టినాక 4 సంవత్సరాలు ఆ హాస్పిటల్ తొంగి చూసిన వాళ్ళు లేరు. కిటికీలు వలగొట్టుడు, అద్దాలు వలగొట్టుడు, అన్నీ వలగొట్టుడు. ఇంకా మా తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక మా వాళ్ళే, మా తెలంగాణలో ఉన్న పోరలే. మా బస్తీలో కూడా మస్తు మంది ఉండరు, రై ఉండడు, గగన్ ఉండడు, నాయుల బాలరెడ్డి, అందరూ వచ్చిన వాళ్ళు వచ్చినట్టు ఆడి మీడియా తీసుకుపోవాలి. అప్పుడు అన్ని మీడియాలు కూడా లేవు కదా, మాట్లాడేటోళ్ళు కూడా లేరు. పేపర్ బి లేకర్లని, వార్తాచారిని, గాలని, TV9 గోపాల్ని, వాళ్ళని పట్టుకుపోయి ఈ దవాఖాన అభివృద్ధి అవుతుందని వాళ్ళతోటి వీళ్ళతోటి జరబోయి మాట్లాడిపోయినానా ప్రభుత్వానికి తెలుస్తుంది, మనకి ఇన్ని మందులు వస్తాయి. కుషాయి కూడానే పేరు పెట్టినాం దానికి కూడా. అప్పుడు మా కుషాయి కూడా కిందనికే ఉన్నది, చిల్లరపల్లి మా కపరా అంతా ఒకటే డివిజన్ ఉన్నది. కుషాయి కూడా అని చెప్పంగా మా హాస్పిటల్కి మంచిగా మందులు వచ్చినాయి, మంచిగా డాక్టర్లు వచ్చిర్రు. ఇప్పుడు కండ్ల పండుగ. మా TRS ప్రభుత్వం ఉన్నంగా మా కార్పొరేటరు మాకు అప్పుడు పావని ఉండే, సోమశేఖర్ రెడ్డి ఉండే, వాళ్ళకు తగిన సాయం వాళ్ళు, వీళ్ళకు తగిన సాయం వీళ్ళు. సోమశేఖర్ రెడ్డి అయితే కరోనాలో 2 నెలలు డాక్టర్ల కానుంచి అన్నం పంపించిండు. డాక్టర్లకు ఫుడ్డు గుడ్డు అంతా డాక్టర్లకు ఆయన్ని పంపిండు. ఎందుకంటే బయటికి వెళ్ళేది లేదు, తిననీకి రాదు. మా పావని కూడా మస్తుగానే సాయం చేసింది. వాళ్ళు దూరం ఉన్న పార్టీ వేరైనా మనకు సంబంధం లేదు, కానీ మస్తు సాయం చేసిండ్రు కరోనాలో. ఒక కోంట ఆయన అని ఉంటాడు, కండ్లద్దాల షాప్ ఉంటుంది ఆయనకు, సోలీసు కండ్లద్ద ఆయన ఒక్క 20 రోజులు కాదమ్మా, ఒక్క 4 నెలలు రోజు 800 మందికి వంట చేసి పంపిస్తే నేనే రోజు ఆటో కిరాయి వాళ్ళు చెప్పేది. రోజు గా ఇందిరమ్మ డబల్ బెడ్రూమ్ ఇండ్లకు, గా బండ్లకు కూడా మా జమ్మిగడ్డల రోజు 3 ట్రిప్పులు ఆటోలో గుణమే అందరికి పంచిన కరోనాలో. ఆడ అన్నం మంచి 1 గంట దాకా అన్నం మంచి రావాలి. 1 గంట నుండి నువ్వు తెలిసితివి నాకు కోవిడ్స్ కావాలంటివి, నువ్వు తెలిసి కోవాక్సిన్ కావాలంటే ఇంతమంది. కానీ ఆ డాక్టర్లు స్వప్న డాక్టర్ అమ్మని ఉండే, ఆమె కూడా మంచిదే. కవిత అని ఉండే, కవిత ఉంది ఇప్పుడు కూడా. వాళ్ళందరూ అమ్మ నన్ను అడుగుతారమ్మ, నేను ప్రజల మంచిది, జర వాళ్ళకి సూది అంటే, మమ్మీ నీ సూదులు నీకు పక్క గిడతా ఇస్తాను. ఇది అందరికీ చుట్టం అనేది కాదు, మంచి మా దవాఖానలో మల్కాజ్గిరే కాదు, ఎక్కడెక్కడ వాళ్ళు వచ్చినా మందులు లేవు అననికే లేదు. ఇప్పుడు బీబీ టాబ్లెట్ లేదమ్మా, అదే దవాఖానలో బీబీ టాబ్లెట్ లేదు. మా ప్రభుత్వం ఉన్నప్పుడు చిన్న దవాఖాన అయినా సోమశేఖర్ రెడ్డి వాళ్ళు వీళ్ళు చెందేసి ఆయన ఎక్కడెక్కడ అడుకొచ్చిండో, ఏడాడుకొచ్చిండో. ఆ స్వప్న డాక్టర్ అమ్మ చిన్నది దవాఖాన ఉంటే ఆ ముందరకు ఒకటి కట్టించుకొని, ఇంకా కార్పొరేటర్లు కదా ఏదో ఇంత తెచ్చి ముందర ఈయనుంటే ఆడికి వెళ్ళబెట్టి స్కానింగ్ సెంటర్ పెట్టించినాం, ఎక్స్రే పెట్టించినాం, ECG పెట్టించినాం. కడుపుతున్న వాళ్ళకు చూస్తున్నారు, డెలివరీ చేస్తున్నారు. మేము ఎవరితోని ఏం అడగాలని కుక్క కరిస్తే మేము నారాయణ కూడా పోయేది. నారాయణ కూడా పోయేది ఉంటే, కవితమ్మ కుక్క కరిస్తే సూదులేసేటట్లు ఎట్లనన్నా చేయింద్రమ్మా, మనది ఇంత పెద్ద దవాఖాన కట్టించుకున్నాక మా పరువు పోతుందమ్మా అని అంటే, మమ్మీ నువ్వేం లేదమ్మా, నీ పేరు నిలబడాలంటే నువ్వు ఒక ఫ్రిడ్జి తెచ్చి అమ్మా అన్నారు. తాన కొత్త రామారావు లయన్స్ క్లబ్ ఆయన ఉన్నాడు. సార్ మరి వాళ్ళు ఫ్రిడ్జ్ అడుగుతున్నారు, మన కుక్కలకు సూదులు వేయాలంటే వాళ్ళు తెచ్చేస్తారని కాసమ్మాయి పాలు, కొత్త రామారావు గారు
వాళ్ళు ఉండి ఆ వ్యాక్సిన్లు ఫ్రిడ్జ్లోనే పెట్టాలి. ఫ్రిడ్జ్లో పెట్టాలంటే సార్ గిట్ల పెట్టాలంట అని వాళ్ళని అడిగిన. ఉమ్, ఏం మనమ్మ గారు నువ్వు అడగనెంత మేము చేయనెంత అని తెల్లారే ఫ్రిడ్జ్ తెచ్చిచ్చారు. ఉమ్, ఇంకా ఇప్పుడు 7 సంవత్సరాల నుండి 7 ఎందుకు 8 సంవత్సరాలు 9 సంవత్సరాల నుండి కుక్క గరిచిన చూడు కానీ మచ్చలైంది కానీ మా దవాఖాన అన్నిటికన్నీ ఉన్నాయమ్మా. ఉమ్, అందులోకి వచ్చిన డాక్టర్లు కూడా మంచి మనుషులు. మనం మంచిగా తిరిగితే వాళ్ళు మంచిగా తిరుగుతారు. అవు. వాళ్ళకి ఏది లేదన్నా అమ్మ ఈ ఫ్యాన్ పోయిందంటే నేను ఎవరినన్నా అడుకొచ్చి పెడతా. గది పోయిందంటే మొన్న కరెంట్ పోతే జనరేటర్ లేవు మందులు ఖరాబ్ అవుతుందంటే ఇంకా ఎస్బీఐ మా తాన ఎస్బీఐ బ్యాంక్ ఉంది. ఉమ్, బ్యాంక్ వాళ్ళు 5-6 స్టాండ్లు, ఉమ్, వాటర్ ఫిల్టరు, కరెంట్ పోతే జనరేటర్ అది దాన్ని ఏమంటారు ఉమ్, అది ఇచ్చినాక ఫ్రిడ్జ్ చేయనికి లేవంటే ఉమ్, మా బస్తీలో పిల్లలను పట్టుకొని వాళ్ళ తాన 2000 వీళ్ళ తాన 2000 నా కొడుకు 5000 మా ఇంటి పక్కలో నర్సింహ 5000 ఉమ్. ఇంకా వాళ్ళు పెద్ద అన్ని ఏపిచ్చి ఫిడి ఏపిచ్చి. అన్నీ చేపించిన. ఉమ్, ఏది లేకున్నా అందులోకి వచ్చిన అందులోకి వచ్చిన వాళ్ళు ఉమ్. మనమ్మ గారిని అడిగితే అందరినీ సాయం అడుగుతుంది, చేపిస్తుంది అనేది ఒక గొప్ప. అందుకే చైర్మన్ ఏమంటారు. ఎందుకమ్మా ఎవరన్నా చచ్చిపోయినా కానీ నేను ఆ బస్తీకి వచ్చి 30 ఏళ్ళు అవుతుంది. ఎవరన్నా చచ్చిపోయినా కానీ చుట్టానికన్నా ముందు నాకే ఫోన్ చేస్తారు. నేను పోయి ఆడ కూర్చొని ఓనర్ ఇంటి వాళ్ళని అడుగుతా, మీరు చేస్తారా మేము చేయాలని అడుగుతాం. మేము చేయలేము అని అన్నారు అనుకో, ఇంకా ఫోన్ కొట్టి అందరిని పిలుస్తా. తమ్మి ఇట్లా చేద్దాం తమ్మి, మరి అలా తానేం లేదు, పిల్లలు ఉండరు, చిన్న చిన్న పోరగాండ్రు చచ్చిపోతే ఇది నాది, చిన్న చిన్న పోరగాండ్రు చచ్చిపోతే కుర్చీలో తువాలేసిన చూడు తమ్మి అంట. నేను ఉత్తగానే ఫస్ట్ 200 ఇస్తా. 200 అప్పుడు 200 వేసేది, ఇప్పుడు 500 వేస్తున్నా. 500 వేసి ఆడ తువాల వరుస్తా. తువ్వాల వరిస్తే 1 గంట 2 గంటల ఐటలకు 30,000 40,000 50,000 అవుతాయి. అలా చుట్టాలు ఎవరన్నా సాగు చేసిరనుకో. ఉద్యమంలో కూడా మీరు అట్లనే వసూలు చేసిండ్రు కదా, ఉద్యమం ఫండింగ్. ఉద్యమంలో చేసినప్పుడు అమ్మా పార్టీ ఫండ్ లేదని మా తాడూరు శ్రీనివాసు అధ్యక్షునికి ఇచ్చిండ్రు కేసీఆర్ గారు. తాడూరు శ్రీనివాస్ గారు ఏమన్నారంటే, మనకు పార్టీకి ఫండ్ లేదు మనమ్మ గారు అంటే, నాగిళ్ళ బాలరెడ్డి, బేతాల బాలరాజా, శానం, ఇంకో ఈసేలు బాలరాజా, 10-20 మంది మొగోళ్ళు ఇంకా నేను ఒక్కదాన్ని, ఇంకో సాకల ఆమె లక్ష్మణి ఉండే, భాగ్యమ్మ నుండే, వాళ్ళు ముగ్గురు నింటబెట్టుకొని వచ్చి ఎండాకాలం ఈసేలు చౌరస్తాల లారీలు దూడ్చి జీబులు దూడ్చి వచ్చే బస్సును దూడితే వాళ్ళు 5 రూపాయలు ఇచ్చినా 2 రూపాయలు ఇచ్చినా 3 రూపాయలు ఇచ్చినా ఆ తాడూరు శ్రీనివాస ఆడ కూర్చుంటుండే, అన్ని తీసుకుపోయి ఆయన సంచిలో పోస్తుంటివి. మా ఇంటికా నుండి ఇంత అన్నం కట్టుకొచ్చుకొని ఏమన్నా నీడుంటే ఆ చెట్ల కింద తిని ఇంటికోదు. మేము ఎవరిని మందిని ముంచి కూడా తినలే తాగలేదమ్మా, ఇప్పటికైనా ఎవరు సొమ్ము తినలేదమ్మా. నా కష్టం, నేను అప్పుడు 4 పిల్లలు దాక్కుంటా. ఏ పిలుపు కేసీఆర్ గారు ఏ పిలిపిచ్చినా మొగోళ్ళ కన ముందు పోయి నేనే కూర్చుంది బస్సు డిప్పల గాడ కానీ ఏడ కానీ. ఇప్పుడు గుర్తుపడతాడమ్మా కేసీఆర్ మిమ్మల్ని? గుర్తుపడతాడు. ఆయన బిడ్డంకనే రైల్వేలకి జైలు కొట్టి ఎన్నో కేసులు గుర్తుపట్టిండ్రు. కానీ వాళ్ళు కూడా గుర్తుపట్టిండ్రు. బీఫామ్ నా చేతిలో పెట్టాలనుకున్నారు, అది ఇంకా మోసం జరిగింది. బీఫామ్ కూడా ఇయ్యమన్నాడు కేసీఆర్ గారు, నీకు టైగర్ మంచి పోస్ట్ ఇస్తాడు. నా తాన బీఫామ్ తీసుకున్న వాళ్ళు, నాతోటి గెలిచిన ఎమ్మెల్యేలు పోయి నా గురించి చెడు చెప్పారు. నా గురించి మాకన్నా మంచి పోస్ట్ ఇస్తే మమ్మల్ని దొక్కేస్తుంది మాటల్లా. ఇప్పటికే ఎవరు లెక్క చేయదు. నాకు రూపాయి లేకున్నా సరే అమ్మా, నేను ఎవరికి నమస్తే పెట్టను. నా పిల్లలు కూడా అట్లే పెంచుకున్నా. మేము గంజి తాగినా పర్వాలేదు, పరుగుతోటే బతుకుతాం. ఎవరితో అడక తినే పరిస్థితి మాకొద్దు. మా బతుకు మేము బతుకుతాం. నువ్వు పర్వానం తిన్నా అన్నీ ఉంటావు, నేను గంజి తాగి నిన్నే ఉంటాను. అవమ్మా కేసీఆర్ ఉద్యమకారులను పట్టించుకోలే, ఉద్యమకారులకు ఏం చేయలే, అమరవీరుల కుటుంబాలకు కూడా ఏం చేయలే అని అంటారు కదా, నిజమేనా? ఇంకా అది మేము వ్యతిరేకించలేము. ఆయనకు చెప్పేటోళ్ళు లేరు. కేసీఆర్ గారికి మా ఇంకా ఇంత పని ఎమ్మెల్యేలు ఏం చేసిర్రో తెలుసా? ఫస్ట్ తెలంగాణ రాగానే ఎమ్మెల్యేలు గెలిచిర్రు. నా ఇంకా ఇంతమంది కష్టపడ్డారని ఆయన దృష్టికి తీసుకోవాలి. వాళ్ళు తీసుకున్నారు. నీ వెనుక 4 నీ చుట్టాలు బంధువులు ఉండరా? కేసీఆర్ గారిని కలవాలంటే నీ 4 నీవు తీసుకుపోవాలి, కల్పించుకొని రావాలి. మమ్మల్ని ఉద్యమం చేసేటప్పుడు అప్పుడు బతిలాడినరు. తెలంగాణ వచ్చినాక ఎప్పుడైతే ఎమ్మెల్యేలు అయినరు, కార్పొరేటర్లు అయినరు,
ఒక కార్యకర్త లాగానే చూసిర్రు, రోడ్డు మీద కార్యకర్త లాగానే చూసిర్రు. నేనైతే ఏ రోజు ఇంతకుముందు ఇప్పుడు మీడియా ముఖంగా చెప్తున్నా, మా గెలిచిన సుభాష్ రెడ్డి దగ్గర పోయి నేను ఒక సాయం అడగలే. ఆయన ఇంకా గన్నేళ్ళు ఉద్యమం చేసి నేను ఇప్పుడు మా లక్ష్మారెడ్డి గారు దేవునసోటి మనిషి, ఆయనను కూడా నేనేం సాయం అడగను. మీ ఎమ్మెల్యే మా ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి, బండారు లక్ష్మారెడ్డి గారు, నేను ఎవరిని సాయం అడగాను. నాకు తిననీకుంది, అంత రిక్వెస్ట్ చేసే అవసరం నాకు లేదు. బతికినంతే బతుకుతా, కోట్లు లక్షలు లేకుండొచ్చు, పర్వైతుందమ్మా. సరే అమ్మా, వీళ్ళు ఇప్పుడు రేవంత్ రెడ్డి అంటే కోపం ఉండి తిడతాండు, కొంతమంది అంటే కోపం ఉండి తిడతాండ్రు. మరి బిడ్డే కదా, సొంతం బిడ్డే కదా, మరి వీళ్ళు ఎందుకు తిడుతుంది కేసీఆర్ని? కవిత ఎందుకు తిడుతుంది? కవితది ఎందుకు తిడుతుందంటవా? చూడమ్మా, కవిత తిడుతుందంటే అది ఆమె అర్థం చేసుకోవాలి. ఆమె గురించి మనము చెప్పవసరం లేదు. మరి ఎవరు చెప్పకపోతే ఎట్లా తెలుస్తుంది? కాదు, కవిత ఎట్లా అంటుందో ఆమెకి తెలుస్తలేదమ్మా, ఆమెకి తెలుస్తలేదు. మనమేం చెప్పాలి ఆమె గురించి? నిన్నంటది కేసీఆర్ హయాంలో నీళ్ళు ఇయ్యలే, ఉద్యోగాలు ఇయ్యలే, అదే బాటలో కాంగ్రెస్ పోతుంది అంటే కేసీఆర్ హయాంలో కూడా ఇయ్యలేదని చెప్తుంది ఆమె. నీళ్లు నిధులా ఇచ్చిన వాళ్ళు ప్రజలు తీర్పు చెప్తారు కదా, మనకు తెలియకపోతే ప్రజలకు తెలియదా, చిన్నోళ్ళకి తెలియదా? ఇప్పుడు నీ ఇంటికి వచ్చిన సింగిల్ చాయ్ ఇచ్చినావు, అది ఎట్లా మర్చిపోతావు? కవితక్క ఆ మాటలన్నీ తండ్రి తన దగ్గరుండి చెప్పేది ఉండే, బయటికి వెళ్ళాక కాదు. చెప్పినా పట్టించుకోలేదని బట్టి కదా ఎవరు ఆమె చెప్పినా పట్టించుకోకపోతే నీకు ఎంపీ పోస్ట్ ఎట్లొచ్చింది? నీ ఇంకా నిజామాబాద్ ప్రజలంతా బ్రహ్మరథం ఎట్లా పట్టిండ్రు? ఎట్లొచ్చింది? కేసీఆర్ బిడ్డమనే వచ్చింది కదా. ఇప్పుడు ఇండివిజువల్గా పోయి గెలిస్తే తెలుస్తుందమ్మా ఎవరికైనా. రోడ్డు మీద అప్పుడైనా నాయన ఇచ్చిన పోస్టే కదా, ఎన్నికలలో నిలబడి గెలవలేదు కదా ఎంపీ పోస్ట్. నాయన ఇయ్యందే నువ్వు నిజామాబాద్ పోయినవా? ఇస్తేనే పోయినావు. కేసీఆర్ గారు బిడ్డని గెలిపించిర్రు, మాకు అది కూడా లేదు, మేము ఒక్క మాట అంటలేము. అప్పుడు తిరిగిరా అమ్మ మీరు ఉద్యమంలో? ఆమె బడ తిరిగిరా? ఆమెకు తెలుసు ఏడున్నా, ఆమె తాన లక్షల ఫోటోలు ఉన్నాయి, 1000 ఫోటోలు ఉన్నాయి. ఆమె ఎక్కడో చిలుపరామో ఎక్కడనో ఉంటే ఆటోలు కట్టుకొని కార్లు కట్టుకొని పోయినాం. ఈడ తండ్రింటి పక్కల అపార్ట్మెంట్లు ఉంటే పోయినాం. మా పైసలు పెట్టుకుని మేము తిరిగినాం. మాకెవ్వరు ₹1 మాకెవ్వరు ఏమనలే. మాకైనా కానీ కేసీఆర్ గారు అంటే అభిమానమే, ఎందుకంటే జాతిపిత. సరే, మీరు ఉద్యమకారులే ఇంతగానో అభిమానం పెట్టుకొని మాట్లాడుతున్నారు కదా, మరి కడుపున పెట్టిన బిడ్డ కదా, ఎట్లా అయింది అని? కడుపులో పుట్టిన బిడ్డ ఇప్పుడు కోట్లు సంపాయొద్దు, లక్షలు సంపాయొద్దు, వాళ్ళ పరువు మాత్రం తీయొద్దు అని చెప్తున్నామ్మా. వాళ్ళ కుటుంబం పరువు తీయొద్దు. నువ్వు చేస్తే సీఎంగా ఎదుగు, గెలువు, ప్రజల తిరుగు, ప్రజల మెప్పు వద్దంటలేడు కేసీఆర్ గారు. వద్దంట. కానీ ఆ ప్రజలలో తిరుగుకుంటే కేసీఆర్ ఏం చేయలేదని చెప్పుకుంటూ పోతాంది కదా. ప్రజలు తెలుసుకోరా ఆయన ఏం చేసింది చేయింది? ప్రజలకు తెలివి లేదా? ఆమె చెప్తేనే మైండ్ డైవర్స్ అవుతుందా? ఇప్పుడు రేవంత్ రెడ్డి చెప్పే బొక్కబొల్లర పడ్డాడు. రేవంత్ రెడ్డి గెలిపించి ఇప్పుడు వాళ్ళ చెప్తో 4 కొట్టుకుంటున్నారు. ఈమె ఎందుకు చెప్పాలి? ఈమె ఏమన్నా చేస్తా, మంచి పనులు చేస్తా అని ఆమెనిచ్చి ఆమెను గెలవమను. ప్రపంచంలా చేద్దామంటే కూలి మస్తుగా ఉంటుందమ్మా. వెళ్దామంటే రాజ్యానికి రాజు ఒక్కడే. నీవు మెజారిటీ వస్తే నువ్వే రాజువు కావచ్చు, ఇంకోరికి వస్తే ఇంకోరే రాజు కావచ్చు, ఇంకోరికి వస్తే 33 పార్టీలు పుట్టినాయి ఇంట్లో. ఒక్క పార్టీ కాదు, ఎన్నో పార్టీలు ఉన్నాయి. బీజేపీ ఉంది, జాతీయ పార్టీ బీజేపీ ఉంది, కాంగ్రెస్ ఉంది, మన తెలంగాణ కాడికైనా మన టీఆర్ఎస్ ఉంది, అన్ని సిపిఎం వాళ్ళు ఉండరు, సిపిఐ వాళ్ళు ఉండరు, ఎంతోమంది ఉండరు. నసివి అది గెలిచే ఒకరిని కించపరిచి గెలిచేది గెలుపు కాదు, మన సొంతంగా గెలిచేది గెలుపు. ఇవాళ నేను మీడియాకు రావాలి, ఆ పేద ప్రజల కోసం చెప్పాలి అనుకొని నీ దగ్గర నేను వచ్చిన, నీ దగ్గర ₹500 ఖర్చు పెట్టుకొని నీ దగ్గర వచ్చిన. నా బాధ నా ఇంట్లో నేను మాట్లాడుకుంటే 10 మందికి తెలియదు, ఆ మీడియాలో మాట్లాడితే 10 మందికి తెలుస్తుందని వచ్చిన. కించపరిచేది నేను ఇప్పుడు రేవంత్ రెడ్డిని కూడా కించపరుస్తలేను. వెనక్కి తిరిగి చూసుకొని ఓట్లేసిన వాళ్ళకి అని చెప్తున్నా, ప్రజల శాపన వందకంటున్నా. ఆయన ఎన్నుకున్న వాళ్ళంతా కాంగ్రెస్ మంత్రులంతా మా తెలంగాణ బిడ్డలు, ఆయన ఎన్నుకున్న కార్యకర్తలంతా మా తెలంగాణ బిడ్డలు. ఎక్కడో పుట్టిన వాళ్ళు గారు, ఏ దేశంకి వెళ్ళి వచ్చిన వాళ్ళు కాదు, బయట దేశాలకు వెళ్ళి అదే ఆంధ్రకి వెళ్ళి వచ్చి మాకు ఓట్లేసిన వాళ్ళు గారు, తెలంగాణ బిడ్డలు. ఆంధ్రోళ్ళు కూడా
ఆంధ్ర నుండి వచ్చి మా తెలంగాణలో అంటే కలిసిమెలిసి ఉన్నోళ్ళు వాళ్ళు కూడా మా తెలంగాణ బిడ్డలే. వాళ్ళని కూడా మేము ఎప్పుడు కించపరుస్తలేము. మా కేసీఆర్ గారే కించపరచలే. మేము ఎట్లా కించపరుస్తాం? మాకు కష్టం వచ్చినప్పుడు ఎవరైతే మంత్రి ఎమ్మెల్యే ఉన్నాడో, ఎవరైతే ముఖ్యమంత్రి ఉన్నాడో వాళ్ళని తిట్టినాం. కానీ మేము ఉద్యమం చేసేటప్పుడు ఒక ఆంధ్రోడని తిట్టలే. ఏ హైదరాబాద్ అమ్మా, ఇది హైదరాబాదు మహాసముద్రం. ఎక్కడ దేశపోడు వచ్చినా కడుపులో పెట్టుకుంటుంది. ఇప్పుడు పాకిస్తాన్ వచ్చి కూడా ఇంట్లో పడ్డరేమో, బాంబులు వేసేటోళ్ళు కూడా మా హైదరాబాద్లో ఉండరేమో. అట్లా కూడా మా హైదరాబాద్లో కడుపులో పెట్టుకునే బతుకుతున్నారు. ఎక్కడెక్కడ కూడా వచ్చి హైదరాబాద్లో బతుకుతున్నారు. హైదరాబాద్ అంటే తెలంగాణ గుండెకాయనే కదా. ఢిల్లీ గుండెకాయ అయినా ఢిల్లీలో బతికేటోడు ఇవ్వలేడు. హైదరాబాద్లో బతుకుతున్నాం. హైదరాబాదు కేసీఆర్ గుండెకాయ. తెలంగాణ తెచ్చిండు కాబట్టి, తెలంగాణ అని పేరు పెట్టిండు కాబట్టి ఫస్ట్ ప్రాధాన్యత మా కేసీఆర్ గారికి. జాతి పీత కూడా ఆయననే. రాబోయే చరిత్రలో ఇన్ని దినాలు మేము మీడియా ముందుకు రాలే. రాబోయే చరిత్రలో కూడా కనేటోడు ఉంటాడు, పెంచేటోడు ఉంటాడు. మనకు జాతిపిత ఎవరని అడిగితే నాకు ఇట్లే శాతనైతే ఇంకా 10 ఏళ్ళు కూడా మీడియాలో చెప్తా, పిల్లలకి అందరికీ అవగాహన కలుగుతుంది. స్కూల్కి పోతే ఒక పిల్ల నేర్చుకొని వచ్చి ఇంకో పిల్లకి నేర్పదా? టీచర్ అనేటోడు ఫస్టే ఉంటాడు కదా. ఆయన ఇంకో టీచర్ కింద చదివచ్చే కదా ఇంకో పిల్లలకు చెప్పేది. మేము కూడా అట్లే. ఎప్పటికైనా మా కేసీఆర్ గారే జాతిపిత. నువ్వు 2వ సీఎం అయినవు తెలంగాణలో. మంచిగా చేస్తే నిన్ను కూడా కొంతమంది అభినందితులు. మా ఉద్యమం చేసేటప్పుడే సందులు అనుకున్నారమ్మా ఇల్లు. మాకు ఒక్కరు వచ్చి చేనంతను ఇచ్చిన వాళ్ళు గారు. ఇప్పుడు ఏమంటాం, మేము ఆడెగిరినాము, ఈడెగిరినాము, కేసీఆర్కి ఇంత మద్దతు ఇచ్చినాం. బీజేపీ వాళ్ళు అట్లే అంటారు, కాంగ్రెస్ వాళ్ళు అట్లే అంటారు. ఒక్కరు లాఠీ చార్జీ దెబ్బలు తిన్నోళ్ళు ఇవ్వలేరు. ఒక్కరు జైల్లో పడ్డోళ్ళు ఒక్కరు లేరు. మేము స్వచ్ఛందంగా పనిచేసిన వాళ్ళం పడ్డామమ్మా. ఉప్పుడు ఉపవాసం వండుకుంటా. కేసీఆర్ దగ్గర పప్పులు ఉడకవు. ఉడకకనే ఆయనని ఎత్తిపోస్తున్నారు, దుమ్ము పోస్తున్నారు. ఆయనకేం తలగదు. కాలు కింద దుమ్ము ఎంతనో వీళ్ళందరు తిట్టిన మాట కూడా అంతే. ఇప్పుడు వచ్చేతాప కేసీఆర్ వస్తాడంటారా మళ్ళా? ఎందుకు రారమ్మా? కేసీఆర్ ఇప్పుడు ప్రజలకు ఇన్ని దినాలు రాలే. ఎందుకు రాలే? రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎట్లా చేస్తాడో, ఇన్ని కలబుల్లి మాటలు చెప్పి ఈ సీఎం ఎట్లా పని చేస్తాడో అని ఓపిక, స్థానం ఆలోచించుకొని ఉన్నాడు ఆయన ఫామ్ హౌస్లా. ఇంకా 2 రోజులాగమ్మా. ఉద్యమం చేసినప్పటికన్నా ఆయన చేత కాకుండా అయింది. పానం బాగాలేదని మీరు అనుకుంటున్నారా? అది ఎప్పుడు కలగనకుండ్రి. పులే పులి గాండ్ర కొట్టుడే చూసుకో. పులి ఇంకా మేమంతా పరుగు అంతేనా? నేనైతే సచ్చ వరకు కూడా ఉరుకులాడుకుంటూనే చేస్తా. కేసీఆర్ చేసిన తప్పులు, అప్పు చేసినావు అంటున్నావు. అప్పు తెచ్చి సాకరాదు ప్రజలని. ఇప్పుడు వర్షాకాలం వస్తుంది. ఇప్పుడు ఎండాకాలం కూడా కరెంటు పిరిగి, వర్షాకాలం వస్తుంది. మందు సంస్థలకు లోటు చెప్పియకు. కళ్యాణ లక్ష్మి, షాది బొమ్మరకి, ఒక తాటి చెట్టు వడ్డానికి 5 లక్షలు, 1 ఎకరా భూమి ఉన్నోడు చచ్చిపోతే 5 లక్షలు. మా కేసీఆర్ గారు చేసింది ఏమంటారంటే, ప్రజలు 10 లక్షలు ఎస్సీకి ఎందుకు ఇచ్చిండు, దళిత బంధు ఎందుకు ఇచ్చిండు, బీసీ బంధు ₹1,00,000 ఎందుకు ఇచ్చిండు అంటున్నారు. నిజంగానే మా తప్పే. నేనైతే ప్రజలకు పోయినా మా తప్పే. ఎస్సీ వాళ్ళ ఇంట్లో 4 అన్నదమ్ములు ఉంటున్నారు. మా తానే నడిచిందమ్మా. 4 అన్నదమ్ములు ఉన్నారు. సపర్యలు చేసినోడు బాగున్నోడు అయినా 10 లక్షలు ఇచ్చిండు. సపర్యలు చేయకుండా వాని కష్టం వాడు చేసుకొని తిన్నాడు చూడు, వాని ఇంట్లో ఉపవాసం అనుకున్నాడు చూడు, వానికి రూపాయి అందలే. ఆ 3 ఇండ్లు ఓటేయలే. అట్లా మైనస్ అయిపోయి ఇప్పుడు 10 లక్షలు తీసుకున్నాడు కూడా ఓటేసినని మాకు గ్యారంటీ లేదు. ఏరు చేస్తే ఎందుకు ఇట్లా అవుతావు? ఇయ్యలే. ఇప్పుడు ఆమెకు 10 లక్షలు ఇచ్చిండు, ఆమెకు ₹1,00,000 ఇచ్చిండు. అట్లా దెబ్బ గాలే వేయండ్రి. మేమందరం ఎందుకు ఇస్తామమ్మా? నా మీదకి తిరగబడ్డ లక్షల మంది అమ్మా. నేను సోషల్ వర్క్ చేస్తే ఎక్కడంటే అక్కడ పోతా. నా ఇల్లు నా సంసారం అని ఎప్పుడు చూసుకోలేదు. ఉద్యమం చేస్తా, అంతటా తిరుగుతా, ప్రజలకి ఏ కష్టం వచ్చినా తిరుగుతా. నేనేం చదువుకొని అది చేసి ఇది చేస్తా అనేది కాదు. నిజంగా చెప్పాలంటే రాజకీయానికన్నా పోలీస్ డిపార్ట్మెంట్ మాత్రం నాకు ఎక్కడ పోయినా మంచిగా చూసుకుంటారమ్మా.
పోలీస్ డిపార్ట్మెంట్లో నా మాటలు తెలియని వాళ్ళు ఏమనుకుంటారు. తెలిసినాక వాళ్ళ దగ్గర ఒక కేసు పోతే భయమే, టైగర్ అంటే టైగరే, న్యాయం ఉన్న కేసుకే వస్తుందని ఆలోచించుకొని పరిశీలించుకొని నేను పోయిన కేసు న్యాయం చేస్తారు. ఎస్ఐలు కానీ, సిఐలు కానీ, ఏసీబీలు కానీ, డీజీబీలు కానీ ఎవరైనా టైగర్ అంటే నిజంగానే టైగర్ అమ్మా నువ్వు అంటారు. నాకు డబ్బు ధనం బిల్డింగ్లు ఇటు ఏం లేదు కానీ మాట్లాడుకొని పేదోడు వస్తే వానికి న్యాయం చేసి వస్తా అంతే. అట్లయితుంది. ఇప్పటికైనా మా తెలంగాణ మా కేసీఆర్ ప్రభుత్వం వస్తుంది అంటున్నావు నువ్వు. మరి నేనే మళ్ళా అంటుండ్రు రేవంత్ రెడ్డి. ఎవరు? రేవంత్ రెడ్డి. ఇగో వెనకట శాస్త్రం ఉంది కదమ్మా, ముందల మురిసినమ్మ పండుగ గుర్తేరు కదా అని. ఇప్పుడు కూడా ఎట్లొచ్చినావు అని నేను చెప్తే కదా, అన్నీ అమీనులు ఇచ్చినావు. మా కేసీఆర్ ఎవరికి మోసం చేయలే, ఎవరికి దగ చేయలే, ఆ పేదోని ఇల్లు గుంజుకోలే, ఏ పేదోని గుడిసె గులగొట్టలేదు, బలిచినోని గుడిసె గులగొట్టలేదు. బలిచినోనికి 10 ఎకరాలు ఉంటే అది ఇచ్చిండు, రైతు బంధు ఇచ్చిండు. 1 ఎకరం ఉన్నోనికి రైతు బంధు ఇచ్చిండు. 100 ఎకరాల ఉన్నోనికి రైతు బంధు ఇచ్చిండు. 100 ఎకరాల ఉన్నోనికి ఇచ్చిండు. మీ కేసీఆర్ 1 ఎకరం ఉన్నోనికి ఇచ్చిండు. తెలివి లేదా అంటారు. 100 ఎకరాలు ఉన్నోడు కూడా తెలివి తెచ్చుకొని తీసుకోకుండా ఉంటే బాగుండు కానీ వాళ్ళు కూడా కుర్తి పడ్డారు. మంది సొమ్ము కదా పుణ్యానికి వచ్చిందని 100 ఎకరాలు ఉన్నోడు తిన్నాడు, 10 ఎకరాలు ఉన్నోడు తిన్నాడు, 1 ఎకరం ఉన్నాడు. మరి ఆయన ఏం చేయమంటావు? ఇప్పుడు మా కేసీఆర్ గారు ఇండ్లు ఇచ్చిండమ్మా, ఇన్క్వైరీ చేసి ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా ఇస్తలేడు, అప్పుడు ఇందిరమ్మ కూడా ఇయ్యలే. ఇప్పుడు ఇన్క్వైరీ చేసి నిజంగా డబల్ బెడ్రూమ్ ఇండ్లే ఇస్తే అందులో 100 ఇండ్లు ఇచ్చింది, దాంట్లో 10 ఇండ్లే పేదోళ్ళు ఉంటారమ్మా. 100 ఇండ్లు అక్కడ ఉన్న లీడర్లను పట్టుకొని కలబుల్లి మాటలు చెప్పి మోసం చేసి ఇప్పుడు కేసీఆర్ బదలాన్ని చేసిన వాళ్ళే వాళ్ళు. మోసగాళ్ళకు నమ్ముతాం కదా, మంచి వాళ్ళకు నమ్మ. ఇప్పుడు అట్లే ఇప్పుడు ఆయన వచ్చినాక కట్టించిన ఇల్లేడుందమ్మా, ఏడ నిత్యం గంప పెట్టి కట్టించిన ఇల్లేడుంది. రేవంత్ రెడ్డి వచ్చినాక పెట్టిన పొయ్యికి వచ్చిండు, కట్టిన పొయ్యికి వచ్చిండు, పెట్టిన గిన్నెకి వచ్చిండు, పొయ్యి కింద మంట పెట్టనీకి వచ్చిండు. ఆయన అగ్గిపుల గిరి మంట పెడుతున్నాడు. మేమే పొయ్యి వేస్తామి, మేమే గిన్నె పెడతామి, మేమే నీళ్లు తెస్తామి, అన్నీ మావే ఉండే. నువ్వు వచ్చి పూ అనగానే అవుతుందని ఇది ఏడికన్నా పో డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ కాడికి ఉప్పు అని అంటున్నా నేను. ఏం ఉప్పు అంటున్నాడు? జో కొట్టినోనికే పని. కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్లొట్టు కొట్లాటలు అనేది జనాలకు తెలుసు కదా, పక్కన పెళ్లి కుక్కల కొట్లాట అని. అట్లా అవుతుంది. ఎవరంతా కాడే పెద్ద మంచి, ఎవరంతా కాడే లీడరు. ఇన్క్వైరీ చేసి పేద మేము కట్టిన ఇండ్లు మొత్తం మేము వస్తామని ప్రజలకు ఇయ్యలేదా అమ్మా? కిందున్నోళ్ళని లేనోళ్ళ దూషిస్తున్నాడేమని ఆయన ఎంతమందిని చూస్తాడు? ఆడ శ్రీశైలంలో దేవుడు ఉంటాడు, తిరుపతిలో దేవుడు ఉంటాడు, ఎంతమంది కానీ కండ్లు పెడతారు. వాళ్ళు వీళ్ళు ఎంతమంది కానీ చూస్తారు. దేవుడు చూడకున్నా చూసిండని భక్తి, ఇది చూసిండ్రా చూడలేదని ఎంతమందిని ఆలోచిస్తాం మనం. వాళ్ళు అందరికి అందుతుండమేమని వాళ్ళు అనుకున్నారు. ఈ నడుమున్నోళ్ళు మోసం చేసి మింగి నీళ్ళు తాగి ఇట్లా మోసం చేసిండ్రని వాళ్ళకి తెలియదు. ఇప్పుడు మా వాళ్ళకి అంత తెలుసమ్మా. మా కేసీఆర్ గారు పెద్ద మేధావి, హరీష్ రావు గారు ఇంకా పెద్ద మేధావి. మా కేసీఆర్ గారు వాళ్ళకు గురువు, వాళ్ళకు అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఇప్పుడు ఇట్లా ఇల్లంబులు బాణానికి ఇల్లులు అవి చక్కగా ఉంటేనే కదా సీయన పోతాయి. ఇల్లంబులని తయారు చేస్తున్నాడు రోజు కౌన్సిలింగ్ ఇచ్చి, ఇట్లా కాదు ఇట్లా పోవాలి అని రోజు పోతున్నాడు ఆయన. తనున్న మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఫామ్ హౌస్ పోయి కౌన్సిలింగ్ చేసుకొని వస్తారు. మనం ఏ దారిలో పోతే మంచిగా పోతాము, ఏ దారిలో పోతే మంచిగా పోతాం అని అడుగుతున్నారు. వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. మంచిగా బాంబులతో వెనకట బాణం ఎట్లా తయారు చేస్తారో అట్లా తయారు చేస్తుండ్రు. ఇప్పుడు వచ్చినామంటే రంగంలో దిగినామంటే దెబ్బ కుట్టో దొంగల ముట్ట అన్నట్టు అంతా మొత్తం ఏడ బ్లాక్ షర్టు, వైట్ పాయింట్, వైట్ షర్ట్ లేకుండా టీఆర్ఎస్ గులాబీమయం అవుతుంది. నేను చూస్తా. అంతేనా? థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ అమ్మా. జై తెలంగాణ. జై తెలంగాణ.